ఆర్థిక స్వేచ్ఛ ఆడవాళ్ళకి వరమా శాపమా అంటే కొన్నిసార్లు వరము, కొన్నిసార్లు శాపం. ఎందుకంటే 10,000 రూపాయలు సంపాదించుకునే అమ్మాయి ఆలోచన తీరు ఎలా ఉందంటే 5,000 ఇస్తే హాస్టల్లో ఉండొచ్చు, 3 పూట్ల వాళ్ళు తిండి పెడతారు, పడుకోవడానికి బెడ్ ఇస్తారు, వాళ్ళ పనులు ఏవో చేసుకోవడానికి బాత్రూమ్లు ఉంటాయి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి. అవునా? చేతులు ఇంకొక 5,000 ఉంటాయి. వాళ్ళ బస్సుకి ట్రావెల్కి 1,000 2,000, అంటే వాళ్ళు ఎక్కడైతే పని చేస్తారో ఆ చుట్టుపక్కల హాస్టల్స్లోనే ఉంటారు, బై వాక్ వెళ్తారు. వాళ్ళ ఖర్చులకి దేనికైనా సరే ఒక 2,000 3,000 అయినా చేతిలో ఇంకొక 2,000 ఉంటాయి. కాబట్టి మనం పెళ్లి చేసుకొని ఒకటి కింద పడి బతికేది ఏంటి అన్న ఫీలింగ్లో 10,000 సంపాదిస్తున్న ఆడపిల్లలు కూడా ఉంటున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆర్థిక స్వేచ్ఛ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందా, కుటుంబాన్ని కలుపుతోందా? 10,000తోనే జీవితాంతం బతికేస్తాము అంటే కుదరదు కదా. డబ్బులు, ఆర్థిక స్వేచ్ఛ ఆడపిల్లలకి వచ్చింది అంటే అర్థం భర్తతో గొడవలు పడమని, ఇంట్లో గొడవలు పడమని, ఇష్టం వచ్చినట్లు చిన్న చిన్న విషయాలకి డైవర్స్ తీసుకోమని కాదు. మీకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు స్వతంత్రంగా తీర్చుకోగలగటానికి, భర్త మీద డిపెండెన్సీ అవసరం లేదు అని. మీకు కానీ మీ పిల్లలకి కానీ చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, భర్తను ఏం అడుగుతాం అనిపిస్తుంది, విసుగ్గా ఉంటుంది. వాటికి ఇలాంటివి ఉపయోగపడుతుంది. మీ సంపాదించే సంపాదన ఉపయోగపడుతుంది. భర్త లేడు అంటే అసలు ఏ గొడవ ఉండదు అనుకో, అది వేరే విషయం. భర్త ఉన్నప్పుడు మనం ఒక 10,000 సంపాదిస్తున్నామంటే పైకెగిరి పడక్కర్లేదమ్మా. స్థిరంగా ఉండి చూసుకుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని భర్తకు చేదోడు వాదోడుగా, లేదా భార్యకు భర్త చేదోడు వాదోడుగా ఉంటే కాపురాలు బాగుంటాయి, విడాకుల రేటు తగ్గిపోతుంది.